పవన్ పర్యటనకు అధికారులు ఆటంకాలు సృష్టిస్తున్నారు. వారాహి వాహనానికి అధికారులు అనుమతి నిరాకరించారు. చిన్నపాటి వాహనానికే అనుమతిస్తామని తెలిపారు. అధికారుల తీరుపై జనసేన శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హోటల్ నుంచి నేరుగా సభావేదిక వద్దకు పవన్ బయలుదేరారు. ఇక పురోహితిక అమ్మవారి ఆలయంలో పవన్ పూజలు రద్దు చేసుకున్నారు. వారాహికి అధికారుల అనుమతి నిరాకరణతో వేరే వాహనంపై పవన్ ప్రసంగించనున్నారు. సీఎం జగన్ బస్సుకు మాత్రం ఎలాంటి ఆటంకాలు కల్పించని అధికారులు పవన్ వారాహి విషయంలో మాత్రం ఆటంకాలు సృష్టిస్తున్నారు. అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్కు ఓ న్యాయం, పవన్కు ఓ న్యాయమా అంటూ జనం ప్రశ్నిస్తున్నారు. పవన్ పర్యటనకు అధికారులు ఆటంకాలు సృష్టిస్తున్నారు. వారాహి వాహనానికి అధికారులు అనుమతి నిరాకరించారు. చిన్నపాటి వాహనానికే అనుమతిస్తామని తెలిపారు. అధికారుల తీరుపై జనసేన శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హోటల్ నుంచి నేరుగా సభావేదిక వద్దకు పవన్ బయలుదేరారు. పురోహితుక అమ్మవారి ఆలయంలో పవన్ పూజలు రద్దు చేసుకున్నారు. వారాహికి అధికారుల అనుమతి నిరాకరణతో వేరే వాహనంపై పవన్ ప్రసంగించనున్నారు. సీఎం జగన్ బస్సుకు మాత్రం ఎలాంటి ఆటంకాలు కల్పించని అధికారులు పవన్ వారాహి విషయంలో మాత్రం ఆటంకాలు సృష్టిస్తున్నారు. అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్కు ఓ న్యాయం, పవన్కు ఓ న్యాయమా అంటూ జనం ప్రశ్నిస్తున్నారు. రైట్, వారాహి యాత్ర మొదలైనప్పటి నుంచి కూడా పవన్ యాత్రలకు, పవన్ రోడ్డు మీదకి వస్తే అధికార పార్టీ అండదండలతో పోలీస్ అధికారులు ఒకంత ఆటంకాలు సృష్టిస్తున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న క్రమంలో మళ్ళీ ఆ తరహా విమర్శలే వెల్లువెత్తేలాగా అధికార యంత్రాంగం ప్రయత్నించింది అనే చెప్పాలి. ముఖ్యంగా వారాహి వాహనానికి అనుమతించకపోవడం ఇప్పుడు సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. జగన్కో న్యాయం, పవన్కో న్యాయం అంటూ కూడా విమర్శలు వెలువెత్తుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వర్మ ఆన్ ద ఫీల్డ్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. వర్మ. సతీష్, ఏదైతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏదైతే నియోజకవర్గంలో తొలిసారి ఈ రోజు పిఠాపురం నియోజకవర్గానికి రావడం, 4 రోజుల పాటు ఇక్కడ షెడ్యూల్ ఖరారైన తర్వాత మరికొద్దిసేపట్లో వారాహి వాహనంపై నుంచి పవన్ ప్రసంగం ఉండబోతోంది అన్న తర్వాత పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఏదైతే ఆ వారాహి వాహనానికి కూడా అనుమతులు లేవంటూ కూడా అధికారులు చెప్పిన తర్వాత ఏదైతే జన సైనికుల ఆగ్రహానికి ఒక ఫలితం అయితే వచ్చిందని చెప్పాలి. కొద్ది క్షణాల క్రితమే వారాహి వాహనానికి కూడా అనుమతి అయితే మళ్ళీ తిరిగి మంజూరు చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వారాహి వాహనం ఏదైతే సభా ప్రాంగణానికి కొద్ది క్షణాల క్రితమే బయలుదేరి వెళ్ళింది. ఒక అరగంట ప్రాంతంలో ఆ సభా ప్రాంగణానికి వారాహి వాహనం చేరుకుంటుంది. అటు తర్వాత పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి చేరుకుని వారాహి వాహనం నుంచే ఈ సమావేశం అన్నది ప్రస్తుతం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ అయితే ప్రసంగించనున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈరోజు షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ పురోహితిక అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం, అటు తర్వాత వారాహి వాహనానికి కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని షెడ్యూల్లో వెల్లడి చేసిన తర్వాత పూర్తిగా అనుకున్న సమయానికి ఒక అరగంట ఆలస్యంగా పవన్ కళ్యాణ్ రావడం, అటు తర్వాత ఆలయం మూసివేయడంతో ఈరోజు పవన్ కళ్యాణ్ పూజలు అయితేనో అలాగే వారాహి వాహనానికి పూజలు అయితేనో వాయిదా వేసిన నేపథ్యంలో అనుమతులు ప్రస్తుతం సాయంత్రం ఆ పూజలు నిర్వహించడానికి పవన్ కళ్యాణ్ యోచించిన నేపథ్యంలో పూర్తిగా వాటికి సంబంధించి ఏదైతే ట్రాఫిక్ సమస్యలు, ముఖ్యంగా చీకటి పడుతున్న సమయం కాస్త ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. వారాహి వాహనానికి పూజలు చేస్తే హైవే పక్కన ఉన్నటువంటి గుళ్ళో ట్రాఫిక్ రద్దీ ఎక్కువ పెరిగిపోతుందన్న కారణాలు నెపంగా చూపి వారాహి వాహనానికి అనుమతులు మంజూరు చేయడానికి ఒకంత ఆసక్తి చూపలేనటువంటి అధికారులు
ఏదైతే అధికారులు అయితేనో, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక జన సైనికులు అయితేనో, ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు వాళ్ళు కల్పించుకుని పూర్తి స్థాయిలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఒత్తిడికి పూర్తిగా ప్రస్తుతం అధికారులు కూడా దిగి వచ్చారు. వారాహి వాహనానికి కూడా అనుమతి అయితే తాజాగా మంజూరు చేసిన నేపథ్యంలో జన సైనికులు కొంత ఉత్సాహంతో ఉన్నారు. తాజాగా అనుమతులు కూడా తిరిగి సాధించిన తర్వాత ప్రస్తుతం వారాహి వాహనం ఏదైతే చేబ్రోలు రామాలయం సెంటర్ వద్దకైతే మరి కొద్దిసేపట్లో అక్కడ చేరుకొని ఉంది. ఆ తర్వాతే పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి చేరుకుంటారు. బహిరంగ సభలు అయితే ప్రసంగించున్నారు. ఇప్పటివరకు కలిగించినటువంటి ఆటంకాలు ముఖ్యంగా ఉదయం నుంచి పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత ఏదైతే టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎస్ఎన్ వర్మ ఇంటికి మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గానికి సంబంధించి సమీక్ష కూడా చేస్తున్న తరుణంలో పూర్తి స్థాయిలో అటు తర్వాత ఒక హామీ ఇచ్చి ఏదైతే తన కోసం త్యాగం చేసినటువంటి వర్మకి మరింత త్యాగపూరితమైన ఒక ఉన్నతమైన స్థానాన్ని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కల్పిస్తానని అక్కడ నియోజకవర్గ ప్రజల సమక్షంలో కూడా పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చి అటు తర్వాత ఏదైతే తాను బస్ చేస్తున్నటువంటి ప్రాంగణానికి కూడా వచ్చిన తర్వాత ఏదైతే వారాహి వాహనం కోసం అనుమతుల కోసం అడిగితే అటు తర్వాత అధికారులు కూడా కొంత దాన్ని తాత్సారం చేస్తూ చివరి నిమిషంలో అనుమతులు లేవని కూడా చెప్పిన నేపథ్యంలో అటు జన సైనికులైతేనో జనసేన నేతలైతేనో పూర్తి స్థాయిలో దీన్ని ధ్వజమెత్తిన పరిస్థితుల్లో ఆగ్రహం కూడా వ్యక్తం చేసి కొంత ఆందోళన కూడా గురైన పరిస్థితుల నేపథ్యంలో అటు తర్వాత జనసేన నేతలకు సంప్రదించి ఏదైతే సంప్రదింపులు జరిపారో అధికారులతో అవి పూర్తిగా కూడా సఫలమయ్యాయి. వారాహి వాహనం పైనే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయితే బహిరంగ సభలో ప్రసంగించడానికి అన్ని అనుమతులు కూడా తాజాగా మంజూరైన నేపథ్యంలో మరికొద్ది సేపట్లో పవన్ కళ్యాణ్ ఏదైతే చేబ్రోలు గ్రామంలో ఉన్నటువంటి రామాలయం సెంటర్కి చేరుకుంటారు. వారాహి వాహనం పైనుంచే ఎన్నికల శంకర్రావాన్ని తొలితగా తాను పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గానికి సంబంధించి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఏదో పొత్తులో భాగంగా బీజేపీ అలాగే టీడీపీ జనసేన సమైక్యంగా ముందుకెళ్తున్న తరుణంలో అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరి తరపున ఈ పిఠాపురం నియోజకవర్గం నుంచే పవన్ కళ్యాణ్ అయితే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. సభ నుంచి ఇక్కడ నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోరుకుంటూ ప్రత్యేకించి వైసీపీని గద్దె దించే వరకు హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అంటూ కూడా ఇచ్చినటువంటి నినాదం ఏదైతే ఉందో దాన్ని మరొకసారి ఈ రోజు నుంచి ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలుపు దిశగా ఉండాలి, గెలుపు లక్ష్యంగా పనిచేయాలని ఇప్పటికే ఒక నినాదాన్ని ఒక ప్రకటన జారీ చేసిన పవన్ కళ్యాణ్ ఈరోజు సమర శంఖారావాన్ని ఎన్నికల శంఖారావాన్ని అయితే పూరించడానికి సంసిద్ధం అయ్యారు. పూర్తిగా దానిలో భాగంగానే ఈరోజు ఒంటిగంట ప్రాంతానికి నియోజకవర్గంలో అడుగుపెట్టారు. అటు తర్వాత మాజీ ఎమ్మెల్యే వర్మగిరి ఇంటికి వెళ్ళిన తర్వాత పొత్తులో ఆయన ఏ విధంగా తనతో పాటు కలిసి రావాలి ఇప్పటికే తన సమ్మతిని తెలిపిన నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఓటుని పూర్తిగా కూడా ఇది చీలిపోకుండా ఎక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదు అన్న ప్రకటన ఏదైతే చేశారో దానికి అనుగుణంగానే ఇక మీదట కార్యాచరణ ఉండబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించి పొత్తులో భాగంగా వెళ్తున్న ముగ్గురు పార్టీలకు సంబంధించి ఏదైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అయితే చీలకుండా తమ అభ్యర్థుల వైపు మలుచుకునేందుకు కార్యాచరణ రూపొందించారు. అదే కార్యాచరణ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఈ వారాహి వాహనం పైనుంచి కూడా తన సందేశాన్ని అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు కూడా అందేవనున్నారు. అయితే ఇప్పటివరకు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి పవన్ కళ్యాణ్ రాక నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ అడుగు పెట్టడం కూడా జరిగింది. ఇక మీదట అంతా ఏదైతే కథన రంగంలో పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించడమే తరువాయి. ఇక మీదట అంతా కూడా పవన్ వేవే నడుస్తుంది. అంతా కూడానే పవన్ గెలుపు పక్క. అలాగే పవన్ తరపున పోటీ చేసేటటువంటి జనసేన పార్టీ తరపున పోటీ చేసేటటువంటి నియోజకవర్గాలు ఏమున్నాయో అభ్యర్థులు అందరూ కూడా పూర్తి మెజారిటీతో రాబోయే రోజుల్లో అఖండ మెజార్టీని కూడా సాధించి రాష్ట్రంలోని ఏదైతే పొత్తులో భాగంగా ముందుకెళ్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అయితేనే తమ కార్యాచరణ ఉండబోతోందని ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా సభా వేదిక నుంచి స్పష్టమైన ప్రకటన కూడా చేయనున్నారు. దానికోసం నియోజకవర్గ ప్రజలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒక అరగంట తర్వాత పవన్ కళ్యాణ్ ఈ వారాహి వాహనం పై నుండే తన సందేశాన్ని ఇస్తారు. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తున్నప్పటి నుంచి ఇక్కడ ఏదైతే వైసీపీ పార్టీ అనుసరిస్తున్నటువంటి వ్యూహాలు కానీ తన ఓటమికి అహర్నిశలు ఏదైతే శ్రమకు చోర్చి పూర్తిగా కూడా సర్వశక్తులు వదులుతున్నటువంటి వైసీపీ యంత్రాంగాన్ని అంతటినీ కూడా
తిప్పికట్టే ప్రయత్నం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి చేయనున్నారు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించి జన సైనికులు, అలాగే జనసేన పార్టీకి సంబంధించి నేతలు, అలాగే రాష్ట్ర, జిల్లా, అలాగే గ్రామ స్థాయి నేతలందరూ కూడా ప్రస్తుతం ఈ రోజు పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా అందరూ ఈ నియోజకవర్గానికి రావడం జరిగింది. ఆయనకి భారీగా స్వాగత సత్కారాలు కూడా చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఈ రోజు తొలి రోజు ఏ విధంగా ప్రసంగిస్తారు, వైసీపీపై ఏ విధంగా విరుచుకుపడతారు, లేదంటే వైసీపీ అరాచక పాలనని ఏ విధంగా ఎండగడతారు అన్నది ఒకంత ఆసక్తికరమైన వాతావరణం అయితే ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా అయితే నడుస్తూ ఉన్నది. అయితే ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గం అంటే ఆధ్యాత్మికంగా చాలా పేరున్నది. అలాగే వైవిధ్యభరితమైన నియోజకవర్గంగా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో పిఠాపురం నియోజకవర్గం ఉంటుంది. ఇక్కడ తీర్పు ఎప్పుడూ కూడా ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికలు జరిగినా సరే ఒకసారి ఒక అభ్యర్థిని ఎన్నుకుంటే రెండోసారి మళ్ళీ తిరిగి ఆ అభ్యర్థిని ఎన్నుకోవడం అన్నది ఈ నియోజకవర్గ చరిత్రలో ఇప్పటివరకు జరగలేదు. ఇప్పటివరకు 16 సార్లు ఈ నియోజకవర్గం ఏర్పడ్డాక 16 మంది నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా గెలిచిన తర్వాత నుంచి గడిచిన 40 సంవత్సరాల నుంచి కూడా పిఠాపురం అభివృద్ధికి నోచుకోలేదు. అయితే పిఠాపురం తాను పోటీ చేసి గెలిచిన తర్వాత పూర్తిగా పిఠాపురం అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తాం, అభివృద్ధి సంక్షేమానికి మారు పేరుగా పిఠాపురాన్ని తీర్చిదిద్దుతానని ఏదైతే ఒక వాగ్దానం చేసి ఇక్కడ ప్రజలకు ప్రకటన రూపంలో జారీ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ తొలిసారిగా ఇక్కడ వచ్చిన తర్వాత తన అభిమాన నేతను చూసేందుకు, అలాగే తన అభిమాన నేత తమకు ఎటువంటి సందేశం ఇస్తారు అన్న ఒక ఉత్కంఠ నడుమ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ అనూహ్యంగా ఈరోజు ఇక్కడికి చేరుకోవడం, 4 రోజులు పిఠాపురంలోనే బస చేస్తానని చెప్పి కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ రాజకీయాలు మరింత వేడెక్కాయనే చెప్పాలి. ఒకవైపు పవన్ కళ్యాణ్ ఓడించేందుకు వైసీపీ సర్వశక్తులు సర్వ ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో వాటినన్నింటినీ తిప్పికొట్టడానికి ప్రత్యేకమైన వ్యూహాలు ఇక్కడ ఉన్నటువంటి తన బలం కూడా సిద్ధం చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఇక అస్త్రాలు సంధించడమే తరువాయి వైసీపీకి షాక్ ఇవ్వడానికి ఇక్కడ ఉన్నటువంటి జనసేన నేతలందరూ కూడా సన్నద్ధమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. మీరు సిద్ధం అని ఉంటే దానికి సరిపడా యుద్ధం ఇవ్వడానికి ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారో మీకు యుద్ధమే ఇస్తానని చెప్పిన నేపథ్యంలో పూర్తిగా నియోజకవర్గానికి ఒక్కొక్క ఓటరు ఒక్కొక్క సైనికుడిగా మారి ఖచ్చితంగా యుద్ధాన్ని కురుక్షేత్ర యుద్ధాలను నీకే చూపిస్తాం, ఆ కురుక్షేత్ర యుద్ధంలో ఓటమి వైసీపీకి ఓటమి తథ్యం అంటూ కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడ నినదిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నియోజకవర్గానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఒక గొప్ప మార్పు తీసుకొస్తారు, ఆధ్యాత్మిక కేంద్రమైన ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొస్తారు, పర్యాటక రంగంగా అభివృద్ధి చేస్తారు, అలాగే సిల్క్ పరిశ్రమకి సంబంధించి దీనికి ఒక మార్కెట్ వ్యవస్థను ఇక్కడ నేరుగా అంతర్జాతీయ మార్కెట్ని తీసుకొస్తారు, యువతకి ఉద్యోగ కల్పన ఖచ్చితంగా జరుగుతుంది పవన్ కళ్యాణ్ వస్తే అని ఒక నమ్మకం భరోసా ఇప్పటికే తమలో ఏర్పరచుకున్నటువంటి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా, ఓటు రూపంలో వైసీపీని గద్దె దించుదామా, పవన్ కళ్యాణ్ అఖండ మెజారిటీతో గెలిపిందామా, ఇదే ఒక్క ఆలోచనతోనే ప్రస్తుతం నియోజకవర్గ వ్యాప్తంగా వీధిన వాడవాడల పల్లె గ్రామాన్ని మండల స్థాయిలో నియోజకవర్గం మొత్తం అంతా కూడా పవన్ కళ్యాణ్ నామ జపమే ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం అంతా సాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అఖండ మెజారిటీని ఇవ్వడం, ఒక్క మెజారిటీ ఇచ్చి పవన్ కళ్యాణ్ గెలిపించడమే కాదు రికార్డు స్థాయి మెజారిటీని ఇవ్వడానికి మేము సంసిద్ధం అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి భావాల్ని వ్యక్తపరుస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తారా అని ఇంతకాలం ఎదురు చూసిన తరుణంలో ఆ సమయం ఆసన్నమైంది. పవన్ కళ్యాణ్ రానే వచ్చారు. ఇక ఆయనకి గెలుపు మణిహారం మెడలో వేసి ఖచ్చితంగా రాష్ట్రంలో చరిత్రలో కనీవినియోగ రీతిలో మెజారిటీనిచ్చి అసెంబ్లీకి పంపిస్తాం, తమ సమస్యల పట్ల పోరాడడానికి పవన్ కళ్యాణ్ తమ ప్రతిరూపం, తమ గుండెల్లో ఉన్నటువంటి తమ జన హృదయ నేత అని చెప్పి ఏదైతే ఇప్పటి వరకు సినీ గ్లామర్ హీరోగా అందరికీ పరిచయమైన తర్వాత రాజకీయాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాలి, కొత్త రాజకీయాలు చేయాలి, రాష్ట్రంలో డబ్బు మద్యం పంచిన రాజకీయాలకి ఇప్పుడు కొత్తగా రాష్ట్రంలో తీసుకురావాలన్న ఏదైతే సంస్కృతికి శ్రీకారం చుట్టారో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ తాజా సంస్కృతి రాష్ట్రంలో రాబోబోతుంది, పవన్ కళ్యాణ్ అది సాధిస్తారంటూ కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒకంత బలంగా ధీటుగా వైసీపీకి సమాధానం చెప్తూ నియోజకవర్గంలో తమ అభిమాన నేతకి ఓటేయాలంటూ కూడా డైరెక్ట్గా వైసీపీ నేతలకి కూడా దగ్గరకు కూడా వెళ్ళి ఓటుని అభ్యర్థిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీరు ఇక్కడ ఓటుకి 25,000 రూపాయలు పంపించినా సరే ఆ 25,000 కూడా ఇక్కడ జన సైనికులు ఎవరైనా ఉన్నా తీసుకుని అది ఏదైతే వైసీపీకి ఓటేసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చి జనసేనకు ఓటేయండి అని చెప్పే పరిస్థితులు మేమున్నాం, మీరు ఇస్తే డబ్బులు ఖచ్చితంగా తీసుకుంటాం, మీ ఓటును కూడా మాకే ఎంచుకుంటాం, ఏదైతే మీరు ఇచ్చిన డబ్బులతోనే మీ ఓటు కొంటామని
తిరిగి ఏదైతే ధీటుగా సూటిగా ఏదైతే వైసీపీ నాయకులకి ప్రచారంలో వస్తున్నటువంటి నాయకులకైతేనో ఇక్కడ ఇన్ఛార్జీలుగా ప్రకటించినటువంటి మంత్రులకైతేనో మాజీ మంత్రులకైతేనో తిరిగి ఏదైతే ఫీల్డ్లో తిరుగుతున్నటువంటి వైసీపీ నాయకులకి ఇటువంటి అనుభవమే ప్రస్తుతం నియోజకవర్గ వ్యాప్తంగా ఎదురవుతోంది. ముఖ్యంగా గతంలో ప్రజారాజ్యం తరపున పోటీ చేసినప్పుడు మెగా ఫ్యామిలీ చిరంజీవి మీద ఉన్న అభిమానంతో మేము గెలిపించాం. అటు తర్వాత ఎంపీగా కూడా కాకినాడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తే గెలిపించాం. అయినా సరే ఈరోజు నాన్ లోకల్ పవన్ కళ్యాణ్ అంటూ చెప్తున్న వంగా గీతే నాన్ లోకల్ కాకినాడది ఇది లోకల్ కాదు అంటూ కూడా తిప్పి కొడుతూ ఇక్కడ ఆడబడుచు అంటే పుట్టింటికే పరిమితం వచ్చి వెళ్ళిపోవాలి, నీ అత్తల్లి ఇది కాదు, నువ్వే నాన్ లోకల్ అని చెప్పి తిరిగి సమాధానం చెప్తూ పవన్ కళ్యాణ్పై తమ అభిమానాన్ని కూడా చాటుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ అఖండ మెజారిటీని ఇవ్వడానికైతే సంసిద్ధమయ్యారని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఆయన పోటీ చేస్తారన్న ప్రకటన నుంచి కూడా చాలా వరకు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజల్లో 90% ఆఫ్ ది పీపుల్ ప్రస్తుతం నియోజకవర్గం అంతా కూడా కంకణం కట్టుకుని పవన్ కళ్యాణ్ గెలిపించాలని ఒక కఠినమైన నిర్ణయం అయితే కూడా తీసుకుని ఏదైతే ఓటు హక్కు లేని పిల్లలు సైతం కూడా తమ తల్లిదండ్రుల చేత పవన్ కళ్యాణ్కి ఓటు వేయిస్తాం ఖచ్చితంగానే అని కూడా వాళ్ళు కూడా బాహాటంగా, ఎందుకంటే ఓటు హక్కు వచ్చిన తర్వాత వాళ్ళకు మెచ్యూరిటీ వస్తుంది, ఎవరిని ఎన్నుకోవాలి, రాజ్యాంగబద్ధమైన నాయకులు ఎవరైతే ఉన్నారో తమకు ఎవరైతే న్యాయం చేస్తారు లేదా తమ సమస్యలను ఎవరు తీరుస్తారు అన్నాక జ్ఞానాన్ని కూడా ఓటు హక్కు రాని యువతలో కూడా ప్రస్తుతం కనపడుతుందంటే ముఖ్యంగా ఇంకా యువత పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. యువతంతా ఒకే తాటిపై ఉంది. ఒక్క యువతరం ఓటు కూడా, ఒక్క యువకుడి ఓటు కూడా ఎటు తరలిపోకుండా ఒక్క యువకుడి ఓటు కూడా వైసీపీకి అడిగితే పడకూడదని భీష్మించుకుని కూర్చున్న పరిస్థితులు పిఠాపురం నియోజకవర్గం వ్యాప్తంగా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పవన్ గెలుపు ఆల్రెడీ ఇక్కడ రాసి పెట్టాం. అధికారికంగా ఏదైతే గెలిచిన తర్వాత ఎంత మెజార్టీ అన్నది అధికారులు రాసి ఇవ్వాలని తప్ప పవన్ గెలుపు ఎప్పుడో ఇక్కడ డిసైడ్ అయిపోయింది, వార్ వన్ సైడ్ అయిపోయిందని కూడా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. గతంలో ఏదైతే చూసినటువంటి అనుభవాలు కానీ గతంలో తాము చేసినటువంటి తప్పులు కానీ ఈసారి చేయబోమో పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా పిఠాపురం నియోజకవర్గంలో మేము ఏదైతే తీర్పునివ్వబోతున్నామో అదే తీర్పు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వచ్చేలాగా మా ప్రయత్నం మేము చేస్తాం. ఎందుకంటే వైసీపీ యంత్రాంగం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యంత్రాంగం మొత్తం పిఠాపురం నియోజకవర్గం కేంద్రంగా ఇక్కడ ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం చేసి వైసీపీకి సంబంధించి గెలుపు బాటలు వేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న శ్రేణులు మాత్రం మొత్తం జనసేనని భారీ మెజార్టీతో జనసేనాన్ని గెలిపించుకోవడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం జనసేన అభ్యర్థులు ఎక్కడ ఉన్నారో వాళ్ళందరూ గెలుపు, పొత్తులో భాగంగా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళందరినీ అత్యధిక మెజారిటీతో గెలుపు దిశగా అయితే తీసుకెళ్తామని కూడా ఇక్కడి నుంచే పవన్ శంకారావం పూరిస్తుంటే ఇక్కడ నియోజకవర్గ ప్రజలు కూడా ప్రతినిపూనిన పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. ఇది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త వరవడికి శ్రీకారం పవన్ కళ్యాణ్ చుడతారంటే ఆల్రెడీ పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయ వరవడి కొత్త రంగులు కొత్త పుంతలు తొక్కుతుందనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ రాకతో మొత్తం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలన్నీ షేక్ అయిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. నియోజకవర్గంలో ఆయన మెజారిటీ పూర్తి స్థాయిలో భారీ స్థాయిలో అయితే రాబోబోతుంది. సామాజిక వర్గాల పేరిట ఆయన విభజించి పూర్తిగా ఓటమిని చెవి చూసేలా చేయడానికి వైసీపీ కుటిల యత్నాలు ప్రయత్నాలు చేసినా అవన్నీ ఫలించవు. పవన్ కళ్యాణ్ గెలుపు తథ్యం, మెజార్టీయే ఇంకా డిసైడ్ అవ్వాల్సి ఉందని ఏదైతే బాహాటంగా పూర్తిగా కూడా ఏదైతే ఒకవైపు దత్తపుత్రుడు నువ్వు చంద్రబాబుకి దత్తపుత్రుడివి అని కూడా ఒకవైపు కామెంట్ చేస్తున్న పరిస్థితుల్లో కూడా దాన్ని కూడా తిప్పికొడుతూ ఏదైతే దత్తాత్రేయ క్షేత్రంగా పిలువబడి పిఠాపురంలో కొలువైనటువంటి దత్తాత్రేయుడికి స్వయానా పుత్రుడు, మా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఆయన దత్తపుత్రుడే అని చెప్పి వైసీపీ చేస్తున్నటువంటి ఆ మీమ్స్కి కానీ వాళ్ళ ప్రకటనలకు కానీ వాళ్ళ సెటైర్లకు కానీ వీళ్ళు తిరిగి వేసినటువంటి సెటైర్లకు అందరూ రిటైర్ అయిపోయే పరిస్థితుల్లో ప్రస్తుతం జన సైనికులైతేనో ఇక్కడ నియోజకవర్గం ఉన్న ప్రజలైతేనో చాలా ధీటుగా సూటిగా కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే ఘాటు వ్యాఖ్యలకైతేనో విమర్శలకైతేనో వాటిని తిప్పికొడుతూ ధైర్యంగా ప్రస్తుతం నియోజకవర్గం వ్యాప్తంగా కూడా జన సైనికులు అందరూ పూర్తి స్థాయిలో పవన్ మెజారిటీ కోసం అయితే పరితపిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈరోజు తొలిసారి పర్యటన ఉంది. అటు తర్వాత 3 రోజుల పాటు రేపు ఎల్లుండి 1వ తారీఖు 2వ తారీఖు వరకు కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉన్నారు. ఇక్కడి నుంచే రాష్ట్ర వ్యాప్త రాజకీయాల్లో పెను మార్పులు అయితే తీసుకురాబోతున్నారు. ఈరోజు సభ ద్వారా
దాన్ని అయితే మరికొద్ది సేపట్లో తన ప్రసంగం ద్వారా అయితే నిజం చేయబోతున్నారని ఇక్కడ పార్టీ శ్రేణులు అయితేనో నియోజకవర్గ ప్రజలు కూడా చెప్తున్నారు. మరికొద్ది సేపట్లో పవన్ వారాహి వాహనం నుంచి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. వర్మ, కీప్ అప్డేటింగ్ us, వర్మ. థ్యాంక్ యూ. కాపు సంక్షేమ